బాంబు దాడికి బలై రక్తపు మడుగులో పడి ఉన్న బాగి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అమర్ ఆ రౌడీలు ఉన్న ప్లేస్కి వచ్చి వాళ్ళని షూట్ చేసి చంపేస్తాడు. మోస్ట్ వాంటెడ్ అయిన ఆ క్రిమినల్ని తన ఆర్మీ వ్యాన్లో ఎక్కించి, సార్ వీడిని చంపొద్దు, వీడు మనకి ప్రాణాలతోనే కావాలి, ఎందుకంటే వీడి దగ్గర ఎక్కడెక్కడ బాంబ్స్ పెట్టాడు అనే విషయాలు, పూర్తి వివరాలు వీడి దగ్గర ఉండుంటాయి, అందుకే మనం వీడిని చంపకూడదు, వీడిని జైలుకు తీసుకువెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు ఆ రౌడీ, రే అమరేంద్ర, నువ్వు నన్ను అరెస్ట్ చేసి నా నుంచి ఈ దేశాన్ని కాపాడి ఉండొచ్చు, కానీ నీ ఫ్యామిలీని కాపాడలేవు. నీ ఫ్యామిలీ ఉన్న వ్యాన్కి స్పీడ్ బాంబ్ ఏర్పాటు చేశాను, ఇంకా సేపటిలో నీ ఫ్యామిలీ చావబోతుంది అంటూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు అమర్ వాడి దగ్గరకు వెళ్ళి వాని మొహం మీద ఒక్క గుద్దు గుద్దుతాడు. వాడు ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇంతలో ఆర్మీ హెడ్ ఉండి, అమర్ నీ ఫ్యామిలీని కాపాడాలి, వ్యాన్ రన్నింగ్లో ఉండగానే నీ ఫ్యామిలీని ఎలాగో ఒకలా కాపాడి బయటకు పడేయాలి అని చెప్తాడు. అప్పుడు అమర్, అలాగే సార్, నేను నా ఫ్యామిలీని కాపాడుతాను అని చెప్పి సింగారు అంటూ ఇంకో ఆఫీసర్ని పిలిచి అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళి బాగి వాళ్ళని కాపాడడానికి వెళ్తూ చూసి ఆర్మీ హెడ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇంతలో మనోహరి, బాగి, ఈ వ్యాన్ నడపటం నా వల్ల అవ్వటం లేదు బాగి, నాకు కాళ్ళు బాగా నొప్పిగా ఉంది అని అంటే, అప్పుడు బాగి, ఉండు మనోహరి, నేను వస్తున్నాను అంటూ వెళ్ళి తను మనోహరి నుంచి డ్రైవింగ్ తీసుకొని వ్యాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అమర్ హెలికాప్టర్ నుంచి బాగి వాళ్ళు వెళుతున్న వ్యాన్ని చూసి ఆర్మీ హెడ్కి కాల్ చేసి లొకేషన్ పంపిస్తాడు. అప్పుడు ఆర్మీ హెడ్ వాళ్ళు తమ కార్లలో వచ్చి రాథోడ్ ఒక్కొక్కరిగా ఈ కారులోకి బయటకి రండి అంటూ అందరినీ కాపాడతారు. ఇక డ్రైవింగ్ చేస్తున్న బాగి మాత్రమే మిగిలిపోతుంది. అప్పుడు బాగి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో బాగి నడుపుతున్న వ్యాన్ స్టీరింగ్ విరిగిపోతుంది. అప్పుడు ఆ వ్యాన్ స్పీడ్ ఆటోమేటిక్గా ఆగిపోతూ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ అందరూ బాగీని కాపాడడం కోసం చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ వ్యాన్ చాలా దూరం వెళ్ళి పేలిపోతుంది. అందరూ షాక్ అవుతారు. పిల్లలు రాథోడ్, అమర్ మిస్సమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. కళ్ళ ముందే బాగి ఉన్న వ్యాను మంటల్లో కాలి బూడిదవుతుంది. మిస్సమ్మ అంటూ అందరూ వెళ్ళి ఆ మంటల్లో మిస్సమ్మ ఎక్కడ ఉందోనని ఏడుస్తూ బాధపడుతూ వెతుకుతూ ఉంటారు. కానీ మిస్సమ్మ ఎక్కడా కనిపించదు. మిస్సమ్మ ఆ వ్యాన్ మంటల్లో చిక్కుకుని బూడిదయి ఉంటుంది అని అందరూ భావిస్తారు. అమర్ కన్నీరు పెట్టుకుంటూ ఆగకుండా బాధపడుతూనే ఉంటాడు. ఇంతలో ఆర్మీ హెడ్ వచ్చి అమర్ భుజం మీద చెయ్యి వేసి, ఐఎమ్ సారీ అమరేంద్ర అని అంటాడు. పిల్లలు చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక బుజ్జమ్మ సంగతి చెప్పనక్కర్లేదు, అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. రాథోడ్ కూడా, అయ్యో మిస్సమ్మ, నేను చెప్తూనే ఉన్నాను, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు వెళ్ళు అని, కానీ మిస్సమ్మ నువ్వు ఎంత పని చేశావు, నీది మాత్రం ప్రాణం కాదా రాథోడ్ అంటూ నా మాట వినలేదు మిస్సమ్మ, ఎంత పని జరిగిపోయింది మిస్సమ్మ అంటుంటే మనోహరి, చంబా ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, ఏంటి ఇలా జరిగింది, మనం ప్లాన్ వెయ్యకుండానే అమర్కి నాకు మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోయింది, కాకపోతే పాపం బాగి నన్ని అమర్ని కలపడానికి కూడా సిద్ధపడి ప్రయత్నాలు కూడా చేసింది, కానీ వీలవ్వలేదు, పాపం తనకి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చంబా, ఆ బాగి ప్లేస్లో నువ్వుండాల్సి ఉంది, కానీ బ్రతికి బయటపడ్డావు, అది సంతోషించు అని అంటుంది. ఇంతలో కొంత దూరంలో పొదలలో నుంచి ఒక మనిషి మూలుగుతున్నట్టు వినిపిస్తుంది. అప్పుడు ఆ మూలుగు విని రాథోడ్,
రాథోడ్ ఇది మిస్సమ్మ వాయిస్లా అనిపిస్తుంది రాథోడ్, మిస్సమ్మ ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుంది రాథోడ్ అని అమర్ బాగి బాగి అంటూ పరిగెత్తుకుంటూ ఆ మూలుగు సౌండ్ వినిపిస్తున్న వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్తపు మడుగులో పడి ఉన్న బాగీని చూసి చాలా అంటే చాలా షాక్ అయ్యి బాధపడుతూ బాగీకి దగ్గరగా వెళ్ళి బాగి బాగి అంటూ పిలుస్తూ రాథోడ్ అంబులెన్స్కి కాల్ చేయి అంటూ గట్టిగా అరుస్తాడు. రాథోడ్ పిల్లలు అందరూ బాగి ఉన్న దగ్గరకు వెళ్ళి అయ్యో మిస్సమ్మ మిస్సమ్మ అంటూ అరుస్తూ రాథోడ్ అంబులెన్స్కి కాల్ చేస్తాడు. ఇంతలో అమర్ బాగి బాగి అంటూ మిస్సమ్మని తట్టి లేపుతూ ఉంటాడు. అప్పుడు మిస్సమ్మ స్పృహలో ఉండదు. ఇంతలో అంబులెన్స్ అక్కడికి వస్తుంది. బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. మరి అసలు మిస్సమ్మకి ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.